వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలోని ఇందిరమ్మ కాలనీ, జగన్ కాలనీలలో ఉదయం 5 గంటల నుండి విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు సిఐ రాఘవరెడ్డి. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుపిల్లి వారి ఆదేశాల మేరకు రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ పర్యవేక్షణలో వాహెల్పాడు సిఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ బాలకృష్ణ, ఎస్ఐ చంద్రశేఖర్, 20 మంది పోలీసులు గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జగనన్న కాలనీ, ఇందిరమ్మ కాలనీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 150 ఇళ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 17 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా రాయచోటి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వాయల్పాడు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు వాయల్పాడు సబ్ ఇన్స్పెక్టర్, గుర్రంకొండ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిఐ అయినటువంటి నేను, కలకడ స్టాఫ్ అందరూ 20 మంది స్టాఫ్ ప్లస్ ఒక ఎస్ఐ, 2 ఎస్ఐలు, ఒక సిఐ గారు కలిసి మన గుర్రంకొండ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇప్పటి వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఎవరైనా అనుమానాస్పదంగా ఇంటిలో వస్తువులు కానీ, లేకపోతే గంజాయికి సంబంధించిన వస్తువులు కానీ, అదేవిధంగా రికార్డు లేనటువంటి వెహికల్స్ కానీ, లేకపోతే దొంగతనానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా అనే దానిపైన ఈరోజు మేము క్షుణ్ణంగా ప్రతి ఇంటిని చెక్ చేసినాము. లేకపోతే ఇవన్నీ సీజ్ చేసి ఎంఈఏ గారికి పంపి దానిపైన తగిన చర్య తీసుకుంటాము. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏలూరు జిల్లాలో దీర్ఘకాలికంగా ఎన్నో ఏళ్ల నుండి